ఉంటాయి. క్షార స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని పొట్టలో మంటలు తగ్గించడానికి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా ఉండటానికి, హైపర్ ఎసిడిటీని తగ్గించడానికి, అట్లాగే బాడీలో రిపేరు క్లీనింగ్ బాగా జరిగేటట్టు చేయటానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బాడీకి అనేక లాభాలు కలిగించడానికి, డీటాక్సిఫికేషన్కి బూడిద గుమ్మడి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఉదయం పూట కాఫీ, టీలు, పాలు ఇట్లాంటివి, వెజిటబుల్ జ్యూసులు వీటన్నిటికంటే కూడా బూడిద గుమ్మడి రసం దొరికినప్పుడల్లా త్రాగటం ఎంతో మంచిది. అలాంటి బూడిద గుమ్మడి ప్యూర్ జ్యూస్ని 250-300 ml ఒక గ్లాస్ తీసుకుని అందులో షుగర్ వ్యాధి ఉన్నవారైతే 1 స్పూన్ తేనె కలుపుకోండి, ఇబ్బంది లేదు. షుగర్ వ్యాధి లేనివారు 2-3 స్పూన్లు తేనె కలుపుకునైనా త్రాగొచ్చు. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకు త్రాగొచ్చు అనమాట. ఇట్లా ఎవ్రీడే బూడిద గుమ్మడి జ్యూస్ త్రాగినా నష్టమేముండదు. వెజిటబుల్ జ్యూస్ తాగేవారు కావాలంటే వెజిటబుల్ జ్యూస్లో కూడా బూడిద గుమ్మడి ముక్క కలిపి గ్రైండ్